కూడా ఇప్పుడే ఏంటంటే ఆ పోనీలే ఇప్పుడే కదా గవర్నమెంట్ మారిందో ఏడాది కొంత ఇబ్బంది ఉండుండొచ్చులే కానీ అనే ఫీలింగ్ ఉండుండొచ్చు కదా. ఇంకొక ఏడాది కూడా చూసాక ఇక రాకపోతే అప్పుడు విరక్తి పెరగచ్చు. ఈ లోపు డబ్బులు వచ్చినాయి కాబట్టి కొంత సంతోషం వచ్చింది కదా మొన్న తల్లికి వందనంతో. మిగతా కూడా ఇస్తారులేనో ధైర్యం వచ్చి ఉంటుంది కదా. అందుకని జస్ట్ అప్పుడెంత వచ్చింది ఇప్పుడు ఎంత దీన్ని గుర్తు చేయడం వరకు ఓకే గానీ అతి చేస్తే ఏడాది అయింది, ఏడాదిలో తల్లికి వందనం లేదంటే గ్యాస్ ఈ రెండు వచ్చినాయి. ఆ 1500 కానీ లేదంటే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నది కానీ ఈ నిరుద్యోగ వృద్ధి కానీ వీటికి ఇంకా టైం ఇవ్వాలా ప్రతిపక్షం? అంటే ప్రతిపక్షం టైం ఇవ్వక్కర్లేదు, జనాలు పట్టించుకుంటున్నారా, జనాలు చర్చించుకుంటున్నారా, జనాలు పీరియడ్ అని ఎలా వదిలేశారో ఈ మిగిలిన పథకాల కోసం అప్పుడే పోరాటం చేయాల్సిన అవసరం లేదా, అప్పుడే ప్రశ్నించాల్సిన అవసరం? జనాలంతటి జనాలలో ఫీలింగ్ వస్తున్నప్పుడు ప్రభుత్వం క్యారీ చేస్తారు. ప్రతిపక్షం జనాలలో ప్రస్తుతానికి అలాంటి ఇది లేదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా విట్నెస్ కదా, దాంట్లో కనబడుతోంది ఏంటంటే ఇదివరకు జగన్ ఓడిపోయాక జగన్ గురించి తిడతా స్టోరీలు రాస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించేవాళ్ళు కాదు, కానీ టీడీపీ జనసేన వాళ్ళు మాత్రం దారుణమైన కామెంట్లు పెట్టేవాళ్ళు, అయిపోయింది నా కొడుకు చూపించారు అది ఇది అనేటట్టు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లు వీటిట్లో అట్లాంటి పోస్టులు వీళ్ళ పేపర్లో ఏ నడికలు పెట్టినప్పుడు స్పందిస్తున్న తీరు డిఫరెంట్ బిగిన్ అయింది. మీ జర్నలిజం ఎంత, మీ పత్రిక ఎంత, మీ బుద్ధి ఎంత, ఇట్లాంటిది అంటే ఖండించడం ప్రారంభించారు. ఇది